నానా ఏమైంది వీడికి? అది వాడు చెప్పగలిగితే మనకు తెలిస్తే వాడు ఆడవుడు, మనకి బాధ ఉండదు. అసలు ఏమైందో తెలియట్లేదు. ఇందాకటి నుంచి గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు. పిల్లాడికి ఒళ్ళు కాస్త వేడిగా అనిపిస్తుంది. అబ్బే నేను ఎత్తుకున్నాను కదా, జ్వరమేమి లేదే. కడుపు నొప్పి ఏమో తాతయ్య. కాస్త వాటర్ అయినా పట్టండి. 2 సార్లు పట్టానమ్మమ్మా. దిష్టి తీసాంటే లక్ష్మి బయట నుంచి రాగానే తీసాను అత్తయ్య. మరి ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు? సాకేత్ డాక్టర్ ఫోన్ చేయి. చేయరా. అమ్మమ్మ గారు వాళ్ళు వస్తే ఆ మందులు ఈ మందులు రాసిస్తారు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. ఈ వయసు నుంచే మందులు అంత మంచిది కాదు కదా అమ్మమ్మ గారు. ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం తెలియడం లేదే. వీడి బాధ ఏంటో, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడో తెలియాలి మనకి. పిల్లలు ఒక్కోసారి అలాగే ఏడుస్తారు అత్తయ్య గారు. నాకన్నా నీకు బాగా తెలుసా? మా తమ్ముడు ఒక్కోసారి చిన్నప్పుడు ఇలాగే రోజంతా ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు మా అమ్మ చెప్పుతో దిష్టి తీసేది. అప్పుడు వాడు ఏడుపు వెంటనే మానేసేవాడు. ఏ వెళితే ఏమైంది? ఆ మాత్రం స్వతంత్రాలు లేవా అన్నారు. ఇప్పుడు చూడండి, మీ స్వతంత్రానికి మీరు వీధుల వెంట తిప్పుకొచ్చారు. ఏ దిష్టి కళ్ళు విడి మీద పడ్డాయో ఏమో, పిల్లాడు అల్లాడిపోతున్నాడు. సీత, మీ అమ్మకి అర్జెంటుగా ఫోన్ చేయి. అలాగే. ఆ దిష్టి ఏదో తీసుకెళ్ళమన్నమా వచ్చి. అయ్యో వెంటనే రమ్మని చెప్పు. అయ్యో. హలో అమ్మా చెప్పవే. బుజ్జిగాడు విపరీతంగా మన కిట్టు చిన్నప్పుడు ఏడ్చినట్టు తెగ ఏడుస్తున్నాడమ్మా. అయ్యో అలాగా. వాడికి దిష్టి తగిలిందేమోనని మా అనుమానం. నువ్వు చెప్పు దిష్టి తీస్తే వాడు ఏడు పాపేవాడని చెప్పాను. అమ్మమ్మ గారు నిన్ను వెంటనే బయలుదేరి ఇక్కడికి రమ్మంటున్నారు. నువ్వు తొందరగా బయలుదేరమ్మా. అలాగే వస్తానే. ఏంటి సావిత్రి వెంటనే వస్తున్నానంటున్నావు? చంటి పిల్లాడు విపరీతంగా ఏడుస్తున్నాడట. దిష్టి తగిలిందేమో, చెప్పు దిష్టి తీయడానికి రమ్మని ఫోన్ చేసింది సీత. అలాగా. ఇది పట్టుకోండి. అయ్యో 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 అయ్యో. ఊరుకో నాన్నా, ఊరుకో ఊరుకో. నేను వచ్చేసానుగా, పాపిష్టి కళ్ళ దిష్టి తీసేస్తానుగా. ఇదిగో స్వర్ణ, చాపే వీణ్ణి దాని మీద పడుకోబెడదామమ్మా. చాప తీసుకురా. అయ్యో 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 అయ్యో, ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నావు నాన్న? వెయ్యమ్మా. లక్ష్మి, నా గదిలో కొత్త చెప్పులున్నాయి, వాటిలో మహమ్మల్ చెప్పులున్నాయి, తీసుకురా. ఎందుకు పిన్ని గారు, నేను వస్తూ వస్తూ తెచ్చానుగా. ఏమండి, ఆ సంచిలా ఇవ్వండి. చిచి, పాత చెప్పా. చి, ముందు దాని అవతల పడి. చిచి, వేధవ చెప్పని దరిద్రం తగులుతుంది. లక్ష్మి, నువ్వు వెళ్ళి నా చెప్పులు పట్టరా. అయ్యో పిన్ని గారు, దిష్టికి కొత్త చెప్పులు వాడకూడదు. పాత చెప్పే దిష్టికి వాడతారు. ఏ గతి లేని వాళ్ళు మూల పడేసిన పాత చెప్పు తీసుకొచ్చి దిష్టి తీసి అవతల పడేస్తారు. వాడికేం కర్మ? వాడు పిఠాపురం మంగమ్మ మునిమనోడే. వాడికి కొత్త చెప్పుతో దిష్టి తీసి అవతల పడే. పాత చెప్పుతో దిష్టి తీయించుకోవాల్సిన కర్మ వాడికేం పట్టలేదు. పడే. దిష్టి తీయడానికి ఖరీదైన చెప్ప, ఖరీదు తక్కువ చెప్ప అనేది ముఖ్యం కాదమ్మా, పాత చెప్పే ముఖ్యం. రామచంద్రయ్య, ఏంటి అన్నిటికీ నీ అరుపులు?
అయిన దానికి కాని దానికి దర్పాలు చూపిస్తావు? అరే పాత చెప్పులతోనే దిష్టి తీయాలి ముర్రో అంటుంటే మహమ్మల్ చెప్పులతోది మాగరాజ్ చెప్పులతోది అంటానే. వాడిన చెప్పు తోలు చెడు దృష్టిని దూరం చేస్తుంది అంటారు. వాడు ఏడుపు కంటే ఎక్కువగా ఆ చెప్పు ఈ చెప్పు అని నువ్వు గోల్ చేసావు. ఇప్పుడేమంటావు? సీత వాడిని ఇవ్వమ్మా. ఆగవే సీత, వీడి ఏడు పాపాడుగా పిన్నిగారు. ముందు 3 చెంబులు నీళ్లు పోసి బట్టలు మార్చిస్తాను పిన్నిగారు. ఏంట్రా నీకు మీ నాన్న నాయనమ్మ లక్షణాలు వచ్చినట్టున్నాయి? 4 జోలపాటలకే వచ్చేసాయా? పైకెత్తుతుంటే కిలకిలా అంటున్నావు, దించుగానే మూతి ముడుస్తున్నావు. ఏయ్, ఆవినన్నట్టు నిన్ను కూడా అనిపించుకోకు. నేను మీ అమ్మన్రా, నేను చెప్పినట్టే వినాలి. నా హద్దుల్లో ముద్దుల్లో బుద్ధిగా పెరగాలి. అర్థమైందా? ఇతనేంటి సరాసరి ఇంటికి వచ్చేస్తున్నాడు? ఇతన్ని కానీ ఇప్పుడు అమ్మమ్మ చూస్తే మా జేజమ్మ దిగొచ్చి నచ్చ చెప్పాల్సిందే. పైగా అక్క బావ మా ఆయన కూడా ఇందాకే బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎలా? లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. త్వరగా రా. ఏంటి అత్తయ్య గారు? స్వర్ణల బయటికి పరిగెత్తింది. ఏం జరిగిందో చూడు. అలాగే. ఆగండి ఆగండి ఆగండి, ఏంటండి నేరుగా ఇంటికి వచ్చేసారు? మేం మళ్ళీ వస్తామన్నాంగా. మీరు వస్తామన్నారు, అయినా మాకు రాక తప్పలేదు. దేనికి? ఇవాళ సీఎం గారు ఆ ఏరియాని సాఫ్ట్వేర్ కారిడార్ చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. అంతే, ఉన్న పళంగా ఆ విల్లా ధరకి రెక్కలొచ్చేశాయి. అందుకని అర్జెంటుగా 25 లక్షలు కడితే కానీ అది మీ పేరు మీద ఉంచడం సాధ్యపడదు. ఆ విషయం చెప్దామనే వచ్చాను. సరే, నేను మా వారితో మాట్లాడిస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా, వస్తాను. కొంపతీసి అత్తయ్య గారు వినలేదు కదా? స్వర్ణ, ఎవరతను?
అతను ఏంటతను విల్లా అంటున్నాడు, రేటు పెరిగింది, అడ్వాన్స్ అంటున్నాడేంటి? మొత్తం వినేసింది, దాచడం అనవసరం. అది సాకేత్ బుజ్జిగాడికి నా పేరున ఒక విల్లా గిఫ్ట్గా ఇస్తానన్నారు. వెళ్ళి చూసొచ్చాం. దానికి ఏదో డిమాండ్ వచ్చిందని మీరు విన్నారుగా, అది చెప్పడానికే వచ్చాడు. విల్లా ఏంటి? నీ పేరును కొని వాడి గిఫ్ట్ ఇవ్వటమేంటి? ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాడా వాడు? ఏంటత్తయ్యా, ప్రతి దానికి ఆవిడ పర్మిషన్ కావాలా? చెప్పకుండా కొంటే పండిస్తుందా? కొన్నాక ఆవిడ చేసేదే ఉంటుంది, తిరిగి అమ్మేస్తుంది. అందుకే చెప్పలేదు, చెప్పం కూడా. ఎవరి ఇష్టం చెల్లకుండా చేయటం, ఎవరి మాట పడనివ్వకపోవటం, అందరి ఇష్టాలు నెరవేరకుండా చేయటం, తన మాటే సాగించుకోవటం పిఠాపురం మంగమ్మ గారి ప్రత్యేకత. ప్రతిదీ ఆవిడ పర్మిషన్తోనే చెయ్యాలని రూలేం లేదు కదా. ఆవిడ గీసిన గీత దాటద్దు అనుకుంటే నా కొడుకుని మీ కొడుకులా పెంచాల్సి వస్తుంది. మీలా చేతులు కట్టుకుని తలంచుకుని బ్రతకాల్సి వస్తుంది. నాకదిష్టం లేదు. తప్పుగా ఆలోచిస్తున్నావు స్వర్ణ. సరైన నిర్ణయమే అనుకుంటున్నాను. సమర్థించుకోకు. స్పష్టంగా ఉన్నాను, సమర్థించుకోవాల్సిన అవసరం లేదత్తయ్యా. ఏమిటి లక్ష్మి, అది పరిగెడుతుంది చూడు అంటే ఇద్దరు అక్కడ చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమవుతుంది అక్కడ? రండి. ఏమిటేదో వాగుతున్నావు? నేనేం వాగట్లేదు. ఏం స్వర్ణ అంటే ఏమత్తయ్యా అన్నాను. ఏమే స్వర్ణ, అసలు పరిగెట్టుకుంటూ బయటికి ఎందుకు వెళ్ళావే? ఎవరో కొత్త మొహం నేరుగా ఇంట్లోకి వస్తుంటే ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. ఏం ఎంక్వైరీ చేసావు? ఎవరో సేల్స్ ప్రమోటర్ అత్తయ్య. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా. తమరు ఏడిపించిన ఏడుపులకి నేను ఏడుపు మర్చిపోయి అలవాటు పడ్డాను కాబట్టి అత్తయ్య గారు ఆ పని చేశారు. స్వర్ణ, అదే ఆ పొగరపోతు మాటలే మానుకో అని చెప్పేది. మీరిద్దరూ ఏదో నిజం దాస్తున్నారనిపిస్తుంది. చూడండి, మసిపూసి మారేడుగా చెయ్యాలని మంగమ్మ ముందు ప్రయత్నాలు చేయకండి. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి ముందు బండి ఆపావు? నేను విశాల్ విల్లాస్ ప్రమోటర్ని సార్. సాకేత్ గారిని కలవడానికి వచ్చాను. వారు బయటికి వెళ్ళారని వాళ్ళు మెసేజ్ చెప్పారు సార్. అలాగా, సరే పద సీత. స్వర్ణ, నువ్వు మాట అదుపులో పెట్టుకున్నంతకాలం నాతో మంచి అనిపించుకోలేవు. మన మధ్య సఖ్యత కుదరదు. ఈ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండదు. ఏమైంది నానమ్మా? ఎవడో దారిని పోయే దానయ్య దారి తెప్పొచ్చాడంట. ఇది దారి చూపించడానికి వెళ్ళిందంట పరిగెత్తుకుని. మరి అతను విశాల్ విల్లాస్ ప్రమోటర్ అన్నాడు. అతనేదో వాళ్ళ బిజినెస్ ప్రమోషన్కి వచ్చాడు అత్తయ్య. మరి ఆ విషయం సూటిగా నాకు చెప్పొచ్చు కదా. ఇంత డొంక తిరుగుడెందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? కావాలని నన్ను రెచ్చగొట్టడం కాకపోతే అది వాగి నన్ను వాగించడం అవసరమా? ఛీ, దాని మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని కావాలని ఇలా కయ్యని కాలు దువ్వింది. నేనేం తీరుపడిగా లేను కాళ్ళు వేళ్ళు రువ్వటానికి. అంటే నేను పని పాట లేకుండా తీరుబాటుగా కూర్చున్నాననిగా నువ్వు అనేది? నాకు పని లేక. స్వర్ణ, ఏంటి ఇదంతా? ఎందుకు ప్రతిదాన్ని ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేసేది నేను కాదు, ఆవిడ. అయినా అటెందుకెళ్ళావు ఇటెందుకెళ్ళావని అడగడం ఏంటి? ఆ మాటలేంటి? ఈ ఎంక్వైరీలేంటి? పరిగెత్తావు కాబట్టి అడిగా. మీ అత్తతో అడ్డమైన వాగుడు వాగావు కాబట్టి అన్నా. ఎవరిది అడ్డమైన వాగుడు? స్వర్ణ, ఆగు. చూడక్క, ఆవిడ గారి పద్ధతి నీకు నచ్చితే నచ్చొచ్చు, నాకు నచ్చదు, భరించలేను. చూస్తున్నావా సీత దాని అహంకారం? చూసి తాను చేసేదేం లేదు, మీరు సాధించేది అంతకన్నా లేదు. స్వర్ణ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్తానక్క, వెళ్తాను. లోపలికి కాదు, బయటికి వెళ్తాను. పోవే అని ఆవిడ నోటితోనే అనిపించాలని నేను ఇలా తయారయ్యాను. మళ్ళీ ఒక్క లెక్క అంటుందని వెళ్తున్నా. లేకపోతే ఈ క్షణమే నా బిడ్డనెత్తుకొని మొగుడి చేయి పట్టుకుని బయటికి నడిచేదాన్ని. వెళ్ళు.
దీనికి పిచ్చి బాగా ముదిరింది. సైక్రటిస్ట్కి చూపించడం చాలా అవసరం. చిచ్చి, ఏంటే మరి ఇంత అన్యాయమో? నా ఆకలి సంగతి నీకు తెలుసో? నేను ఆకలేనని నీకు తెలుసో? ఎందుకే పూటకి అమ్మా మాతాకాలం అమ్మా ముద్దయి తల్లిని అడిగించుకుంటావో? ఎందుకే రోజు నీ వెనకాల తిరిగేలా చేస్తావో? ఆకలి వేస్తుంది, కడుపులో బక్క 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 మండిపోతుంది. అన్నం పెట్టవేనా ముద్దులు పెళ్ళావా? ముందు ఆకలి సంగతి అటుంచు. ఆ గ్రైండర్ రిపేర్ చేయించమన్నానుగా, ఎంతమంది తిరిగెళ్తున్నారో తెలుసా? నీ వల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. సాయంత్రం చేపిస్తలే, ముందు అన్నం పెట్టవే. పాప పనులు చేస్తున్నావుగా, అవి తీర్చట్లేదా నీ మంటలు? పాపం పాపం అంటావేంటే? ఏదో రూటు దొరికింది, లాటరీ తగిలింది. మన దరిద్రం తీరిపోతుందని ఆశ పడితే దాని కక్కుర్తి పాప అంటావేంటే? కష్టపడి ఎత్తుకొచ్చిన లక్ష్మిని తిరిగి ఇచ్చొచ్చింది కాకుండా నన్ను ఇలా తిండికి మార్చి చంపుతావేంటే? మన బాగు కోసమేగా డబ్బు సంచి తీసుకొచ్చింది. చేసిన ఏదో పనికి సిగ్గుపడకుండా సమర్థించుకుంటున్నావా? పైగా మన కోసం అంటావా? అన్న పిల్లలన్న జ్ఞానం లేదా నీకు? వాళ్ళ సంసారాలు కూలిస్తే ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకుంటున్నావా? పాపం తగిలి నాశనం అయిపోతాం. అందుకే నేనే వెళ్ళి ఆ డబ్బు వాళ్ళకిచ్చొచ్చా. ఓకే, ఇచ్చొచ్చావు. పుణ్యం నెత్తిరికి అట్టుకొచ్చావు కదా, బాగుంది. జైలుకి వెళ్లకుండా ఆ మంగమ్మ కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించుకున్నావు, ఇంకా బాగుంది. కానీ నన్ను ఇలా ఏడిపితే ఉసురు దొరుకుద్దని నీకు తెలియట్లేదే పెళ్ళావా? అన్నం పెట్టవేలా అర్థంగే. కడుపు మాడిస్తే అన్నా మనిషివి మారుతావని మరోసారి తప్పుడు పనులు చేస్తే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని ఇలా చేస్తున్నా. మారకపోతే అలవాటన్నా అవుతుందని లేట్ చేస్తున్నా. బాగుంది, చాలా బాగుంది. కానీ నేను ఆకలికి తట్టుకోలేక మందో మాకో తాగితే నీ ట్రైనింగ్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. కానీ అన్నం పెట్టవే, నీ పుణ్యం ఉంటుంది. అన్నం పెట్టవే. సరే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, తీసుకొస్తా. బంగారు పెళ్ళాం. మొత్తం తినంతకాలం అయిందో, 4 మాటలుగా పడి పొద్దు పిచ్చిది. రా తొందరగా, ఆకలి అవుతుంది. వస్తున్నా. పట్టుకో. ఈ కంచం మనకెందుకు, గిన్నె తీసుకో. సాంబార్ పోయి. అయ్యో, గిన్నెతో పోయి గంటతో ఎన్నిసార్లు వేస్తావు? గిన్నెతో పోయి 3 రోజులు అయింది మొత్తం తిని. పట్టు. మళ్ళీ పోసుకుంటా. నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురా. సరే సరే. నీళ్ళు తీసుకో. ఎంతసేపు తాగు. తొందరగా తీసుకురా, తెలీదా? నెమ్మదిగా తిను. 3 రోజులు అయింది మొత్తం తిని. రాధాకృష్ణ బాగెత్త నువ్వా? పలవారిద్ది, అంతే పలవారిద్ది. ఇదిగో ఆకలి అన్నావుగా, ముందు తిను. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అదేమిటమ్మాయి, ఎవరైనా ఇంటికి వస్తే రండి కూర్చోండి అంటారు గాని ఎందుకు వచ్చావంటావే?